we are into the part 2 of the noun concept. Noun concept కంప్లీట్గా డీల్ చేయబోతున్నాం అండ్ ఇన్ దాట్ దిస్ ఇస్ ద పార్ట్ 2. నౌ ఇక్కడ వరకు అయిపోయింది అనుకుంటున్నా లాస్ట్ క్లాస్. ఇక్కడ మనం నౌన్స్లో సింగులర్ కాన్సెప్ట్ చూసాం. నౌ ప్లూరల్ కాన్సెప్ట్, రైట్? నౌన్లో సింగులర్ అయిపోయింది. బిఫోర్ దట్ మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పిన పెన్ అనేది సింగులర్ అయితే పెన్స్ అనేది ప్లూరల్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, ఇక్కడ 2 ఆర్ మోర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ నేను వస్తా. 2 ఆర్ మోర్ ఉంటే ప్లూరల్ అవుతుంది. ఆ 2 ఆర్ మోర్ అనేది ఎలా నౌన్లో రిప్రజెంట్ చేస్తామనేసి మనం చూస్తాం. నౌ ప్లూరల్ మాత్రమే, ఈ పదాన్ని మీరు బాగా స్ట్రెస్ చేయాలి. ప్లూరల్ ఓన్లీగా అంటే ప్లూరల్ ఓన్లీగా మాత్రమే వాడబడే నౌన్స్ ఏవేవి ఉన్నాయనేది ఇవి, ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్: బైనాకులర్స్, బెలోస్, క్లోత్స్, ఐ గ్లాసెస్, ఫ్యాంక్స్, గ్యాలోస్ అండ్ గాగల్స్. గూగుల్ అంటున్నా చూడండి, రైట్? నౌ ఇవి ఇక్కడ కొన్ని ఉన్నాయి: పజామాస్, ప్యాంట్స్, పిన్సెస్, ప్లయర్స్, సిజర్, షార్ట్స్, స్పెక్టకల్స్, స్వీట్స్, టాంగ్స్, ట్రౌజర్స్. ఇవన్నీ కూడా మనకు ప్లూరల్గా మాత్రమే, రైట్? ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్ స్లైడ్లో చెప్పిందే చెప్తా. ఎస్ అని యాడ్ చేస్తే ప్లూరల్ అవుతాయా? నో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎస్గా ఉండే వాటిల్లో కొన్ని మాత్రమే, ఇవి మాత్రమే ప్లూరల్గా యూజ్ చేయబడతాయి. ఇవి సింగులర్గా యూజ్ చేయబడవు. ఎందుకు సార్ అని అంటే కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, రైట్? ఎప్పుడన్నా కానీ వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా దీన్ని ప్లూరల్గా కన్సిడర్ చేశారనేది ఒక వాట్ ఇస్ దిస్, లేదా మనం గుర్తుపెట్టుకోవడానికి ఎలా అనే చెప్తా. బైనాకులర్స్ అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూసే డివైస్. దాంట్లో రెండు కళ్ళు ఉంటాయి, రైట్? రెండు కళ్ళతో మీరు చూస్తున్నారు, రెండు అనేది చెప్తున్నారా లేదా? అగైన్ ఐ డిస్కస్ దిస్ 2 ఆర్ మోర్ తో యూజ్ చేయబడేటివి ఏవైనా కానీ మనము ప్లూరల్ అని చెప్తామని డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా రెండు కళ్ళు యూజ్ చేయబడుతున్నాయి, రైట్? ఐ గ్లాసెస్, మీకు ఇక్కడ హోంవర్క్ కూడా ఇస్తాం. గాగల్స్, పజామాస్ ఆర్ ప్యాంట్స్, ఇవేంది? రెండు కాళ్ళకి ఒకేసారి మీరు వేసుకుంటారు, రైట్? ఒక కాళ్ళ తర్వాత ఒకటైనా కూడా. సో రెండు కాళ్ళకి అనేది ఒకటి వీళ్ళు తీసుకున్నారు డెఫినేషన్, రెండు కాళ్ళు, రైట్? ప్లయర్స్ అంటే ఏంటి? కట్టింగ్ ప్లేయర్ అని ఉంటుంది, మీకు తెలిసిందా? రైట్, కట్టింగ్ ప్లేయర్స్లో కూడా ఒక వాట్ ఇస్ దిస్, దీన్ని ఏమంటాం? నాబ్ ఏదో ఒకటి అంటాం కదా, దీనికి అటాచ్ అయ్యి రెండు ఉంటాయి. ఆ రెండు ఒకేసారి కలిసి కట్ చేస్తాయి. అప్పుడు ఏమైపోతుంది? ఇది ఒకటి, ఇది ఒకటి, రెండు కలిపి ఒక డివైస్గా పర్ఫామ్ చేస్తున్నాయి. సిజర్స్, కత్తెర. ఇది కూడా అంతే. షార్ట్స్, రైట్? స్పెక్టాకల్స్, టాంగ్స్ మీకు తెలిసిందే, రైట్? ఇవన్నీ ట్రౌజర్స్. అండ్ అగైన్ ఇక్కడ మీకు వాట్ ఇస్ దిస్ హోంవర్క్ ఏంటి అంటే ఈ టాంగ్స్ అంటే ఏంటి, రైట్? ప్లేయర్స్ చెప్పా, కటింగ్ ప్లేయర్స్ అనేసి. పిన్సర్స్ అంటే ఏంటి, రైట్? ఈ గ్యాలోస్ అంటే ఏంటి? నేను కావాలంటే కొన్ని చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఫ్యాంక్స్ అని ఉంది. ఫ్యాంక్స్ అని అంటే మర్చిపోయానా? నో. ఇక్కడ ఈ కెనైన్ టీత్ ఉంటాయి కదా, డాగ్కి, వుల్ఫ్కి, ఫాక్స్కి ఈ కెనైన్ టీత్ ఉంటాయి, మనకి ఉంటాయి. ఇవి ఫ్యాంక్స్ అంటాం. ఒకటే ఉంటుందా? లేదు, రెండు, ఈ కింద రెండు, 4 ఉంటాయి. హెన్స్ ఫ్యాంగ్ అని అనము, ఫ్యాంక్స్ అని అంటాం. అన్ని కెనైన్ టీత్ ముందున్నవి కలిపి మనం ఫ్యాంక్స్ అని అంటాం. అందులో స్పెషల్గా కుక్కవి. నౌ దిస్ ఇస్ వాట్, మీకు కొద్దిగా హోంవర్క్ ఉంటుంది అండ్ నేను కొద్దిగా చెప్తా. ఇట్ ఈస్ అగైన్ అ మ్యూచువల్ రెస్పెక్ట్ దట్ విచ్ వీ గివ్ ఇట్ టు ఆర్సెల్స్. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, ఇవన్నీ ప్లూరల్గా మాత్రమే. ఈ మాత్రమే అనేది మీరు గుర్తుపెట్టుకొని చదవండి, ఫోకస్ చేయండి. ఎందుకు అనేది చెప్పాం. ఇక్కడ మీరు బెలోస్ అనేది హోంవర్క్, వాట్ ఈస్ దిస్, సో దట్ ఇక్కడ మీరు ఇవి గుర్తుపెట్టుకొని ఏం చేయాలి సార్ అని అంటే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నౌన్ ఈజ్ సచ్ అ చాప్టర్ వేర్ అడ్జెక్టివ్ ఉందనుకోండి, అడ్జెక్టివ్ అనేది నౌన్కి వస్తుంది అని చెప్పొచ్చు. అడ్వర్బ్ అనేది వర్బ్కి వస్తుందని చెప్పొచ్చు, రైట్? ప్రిపోజిషన్ అని అంటే ఇట్ రిలేట్స్ ద సెంటెన్స్ విత్ ద నౌన్ అని చెప్పొచ్చు. మరి ఆర్టికల్ నౌన్కి వస్తుందని చెప్పొచ్చు. ఇవన్నీ చెప్పొచ్చు, కానీ నౌన్ ఎవరికి వస్తుంది? నౌన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. నౌన్తోనే సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఎవరి కోసం వస్తుందో కాదు, ఇదే వస్తుంది అని చెప్పాలి. అలాంటప్పుడు మనకు వేరే దారి లేదు. యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ అ నౌన్ అని అంటే దీనికి లాజిక్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అనేది ఏంటండి? సపోజ్ వాట్ ఈస్ దిస్ షార్ట్ అండ్ వాట్ ఆర్ దిస్ షార్ట్స్? నౌ యూ టెల్ మీ. నాట్ దట్ SHOT, ఓకే? నౌ రైట్, షార్ట్. ఇక్కడ ఈ షార్ట్ అనేది దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, అది గుర్తుపెట్టుకోండి, రైట్? హీ ఈజ్ టాల్, షీ ఈజ్ షార్ట్ అని అంటాం. లేదు, టాల్ అండ్ షార్ట్ అనేది ఏంటి? ఇక్కడ అడ్జెక్టివ్. మరి దానికి అడ్జెక్టివ్కి ఎస్ యాడ్ చేస్తే ఏమైపోతుంది? నౌన్ అయిపోతుంది, షార్ట్స్.
కానీ పదం చూడండి నౌన్ అని చెప్తున్నాం కానీ మీనింగే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ షార్ట్ అనేది పొడుగా కాదా అనేది చెప్తున్నాం. ఇక్కడ షార్ట్స్ అనేది మనం వేసుకునే బట్టల గురించి చెప్తున్నాం. రైట్. అందుకే నేను చెప్పేది. మీరు ఎప్పుడన్నా గానీ పెన్ అనేది వాట్ ఈస్ దిస్ నౌన్‌కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది అనేది ఒక భ్రమ. దట్ ఈస్ బేసిక్ మీనింగ్ చిన్న పిల్లలకి చెప్పేది. బట్ కొన్నుంటాయి ఇలాంటి కన్‌ఫ్యూజింగ్. అవి కూడా డిస్కస్ చేస్తాం. ద థింగ్ ఈస్ ఇలాంటి వాట్ ఈస్ దిస్ షార్ట్స్ అనేది ఇక్కడ బేసిక్‌గా మనం ఏం చెప్తున్నాం ప్లూరల్ నౌన్ అండ్ ఇంకొక పదం వాడుతున్నాం. అదేంటది ఓన్లీ అనేసి. ఈ ఓన్లీకి మీరు మర్యాద ఇవ్వకపోతే అది మనకి ఎట్లా ఇస్తుంది మర్యాద? మార్కులు ఎట్లొస్తాయి? మనం ఆర్టిఫిషియల్ అయిపోతాం. సో దట్ ఈస్ వాట్ మనము ఓన్లీ అనే పదానికి ఎందుకు జస్టిఫై చేస్తున్నాము అనంటే పొరపాటున షార్ట్ అని రాస్తే అది నౌన్ అనిపించుకోదు. అడ్జెక్టివ్ అనిపించుకుంటుంది. అందుకే ఇవి నౌన్ ఓన్లీగా మాత్రమే ఉంటాయి. ఇది ఒక సెట్ ఆఫ్ క్లాసిఫికేషన్. అలానే కొన్ని ఉన్నాయి. రైట్. బైనాక్యులర్ అని చెప్పలేరు. ఒకటి మాత్రమే ఉంటే బైనాక్యులర్ అంటామా? నో. బైనాక్యులర్స్ అంటాం. దాన్ని టెలిస్కోప్ అంటాం. రైట్. ఐ గ్లాసెస్, క్లోత్స్ అనేటివి కూడా మనకు ఒకటి కాదు 2 ఉంటాయి. అండ్ ప్లూరల్‌లో చెప్పాలి. క్లాత్ అనేది వేరు. క్లోత్స్ అనేది వేరు. ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నీ నేను ఒక స్పెషల్‌గా ఒక పార్ట్ చేద్దాం. నౌ ఇంతవరకు ఓకే. మీ హోంవర్క్ చూసాము. అండ్ ఇవన్నీ ప్లూరల్ ఓన్లీ అని డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ప్లూరల్ ఓన్లీ. ఇంకా ఉన్నాయి. ప్లూరల్ ఓన్లీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటివి. అందుకే నౌన్ ఇంపార్టెంట్ అయిపోతుంది. దిస్. ఫస్ట్ తప్పు మనం ఏం చేస్తాం తెలుసా? ఫోన్ ఆన్ చేసి పెట్టుకోవడం. ఫస్ట్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకుంటే మనకి డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఉన్నాయి. దాన్ని ఫస్ట్ తీసేసేయాలి. ఓకే. నౌ సీ హియర్. ఇప్పుడు చూడండి. ప్లూరల్ ఓన్లీలో ఇంకొన్ని ఉన్నాయి. ఇవేంటి? ఆర్మ్స్, అమెండ్స్, ఆర్కైవ్స్, అరియర్స్, యాషెస్, ఏంబర్స్, ఫైర్ వర్క్స్, లాడ్జింగ్స్, అవుట్‌స్కర్ట్స్ అండ్ సరౌండింగ్స్. ఇవి ఎందుకు ఇక్కడ క్లాసిఫై చేసాం బాసు అనంటే సింపుల్. ఇట్ ఈస్ ముందుకెళ్ళి చూడండి. వేర్ ఇస్ ఇట్ హియర్. ఇక్కడ అన్నీ ఎట్లున్నాయి? బైనాక్యులర్స్, వాట్ ఇస్ దిస్? బైనాక్యులర్స్, బెలోస్, క్లోత్స్, ఐ గ్లాసెస్ ఇవన్నీ అయితే 2 ఆబ్జెక్ట్స్ రైట్ ఆర్ ప్యాంట్స్ వాటెవర్ ఇట్ ఈస్. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ 2 వాట్ ఇస్ దిస్ ఆర్గన్స్ కానీ ఏదైనా కానీ కలిపి మనము యూజ్ చేసేదాన్నే ప్లూరల్ నౌన్‌గా మాత్రమే యూజ్ అవుతాయని చెప్పాం. మాక్సిమం అలానే ఉన్నాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ క్లాసిఫై చేయడంలో తప్పే లేదు. అండ్ హియర్ దీస్ ఆర్ అ లిటిల్ ఎక్సెప్షన్. ఇక్కడ యూ ఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ హియర్. బట్ ఇవి కొద్దిగా వాట్ ఇస్ దిస్ ఎస్ అని ఉన్నా దీస్ ఆర్ అగైన్ అ లిటిల్ స్పెసిఫిక్. అందుకు వీటినన్నిటిని ఒక కేటగిరీలో వాట్ ఇస్ దిస్ పెట్టేసాం. నౌ సీ ఆర్మ్స్ కొన్ని వాట్ ఇస్ దిస్ ఒక 10లో మీకు ఈ 70% ఐడియా ఉండేవే ఉన్నాయి. అండ్ మిగిలిన ఒక 30% మాత్రం మీరు వర్కౌట్ చేయాలి. అది కూడా మీరు చేయలేదు అనంటే ఇన్ని ఇన్స్పెక్టర్ పోస్టులు ఎందుకు? ఆర్మ్స్, అమెండ్స్, ఆర్కైవ్స్, అరియర్స్, యాషెస్, ఏంబర్స్, ఫైర్ వర్క్స్, లాడ్జింగ్స్, అవుట్‌స్కర్ట్స్, సరౌండింగ్స్ ఇవన్నీ ప్లూరల్ ఓన్లీ. పొరపాటున రేపొద్దున అవుట్‌స్కర్ట్ అని అన్నాడు అనుకోండి తప్పైపోతుంది. రైట్. సరౌండింగ్ అని అన్నాడు అనుకోండి తప్పైపోతుంది. ఎందుకు తప్పైపోతుంది అనేది మనకు తెలియాలి. సింపుల్. సపోజ్ ఇక్కడుందా? ఎక్కడున్నాయి? వేర్ ఇస్ ఇట్? యెస్. ఈ అవుట్‌స్కర్ట్ అనేది ఒక పదం ఉందా లేదా అనేది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ లేదు అనంటే మీది తప్పైపోతుంది. అది ఇప్పుడొస్తుంది. యూ కెన్ టేక్ ఇట్ అప్. రైట్. ఓకే. సరౌండింగ్ అనేదేంటి? అగైన్ సరౌండింగ్స్. ఈ ఎస్ ఏం చేస్తుంది? ఇది మనకు తెలియాలి. సరౌండింగ్ అనంటే చుట్టుముట్టిన అనేది ఒకటొస్తుంది. రైట్. ఇది వర్బ్. నెక్స్ట్ సరౌండింగ్స్ అనేది మన చుట్టుపక్కల ఉన్నవి అనేదొస్తుంది. దిస్ ఈజ్ అ నౌన్. అండ్ వాట్ టైప్ ఆఫ్ నౌన్? ఇన్ స్పెసిఫిక్ ఇట్ ఈస్ ప్లూరల్ నౌన్. రైట్. చుట్టుపక్కల ఉండేది ఒకటి కాదు. అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నందుకు ఇది ప్లూరల్ అవుతుంది. సరౌండింగ్ అనంటే చుట్టుముట్టిన. ఐ ఆర్ యూ వర్ సరౌండెడ్ బై మెనీ పీపుల్. రైట్. అలా చెప్పొచ్చు. సరౌండింగ్, సరౌండెడ్ ఇవన్నీ ఏంటి? వర్బ్ ఫార్మ్స్. నెక్స్ట్ సరౌండింగ్స్ అనేది నౌన్ ఫార్మ్. ఈ వర్బ్ టు నౌన్, అడ్జెక్టివ్ టు నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇవన్నీ దీస్ ఆర్ హై అనను. దీస్ ఆర్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ థింగ్స్. బట్ మనం ఇంకా ఇక్కడే ఈ స్టేజ్‌లో ఉన్నాం. సో సరౌండింగ్స్ అనేది మీకు తెలియాలి. ఇంతవరకు తెలిస్తే చాలు. ఈ సరౌండింగ్స్ పొరపాటున నౌన్ ప్లూరల్ ఉంది కదా! ఇంతవరకు తెలుసు. నెక్స్ట్ స్టేజ్ ఏం తెలుసునా? నెక్స్ట్ స్టేజ్ ఇస్ సరౌండింగ్స్ ఆఫ్ యువర్ వాట్ ఇస్ దిస్? సరౌండింగ్స్ ఆఫ్ యూ చాలులెండి. సరౌండింగ్స్ ఆఫ్ యూ హాస్ ఆర్ హ్యావ్ టు బీ సైలెంట్. ఇప్పుడు చెప్పండి. సరౌండింగ్స్ అనేది మనకు ఇక్కడ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఎట్లుంది? ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి హ్యాస్ వస్తుందా? ఇక్కడ కాకుండా ముందుకెళ్ళేసి హ్యావ్ అని రాయాలి. సరౌండింగ్స్ హ్యాస్ టు బీ సైలెంటా? సరౌండింగ్స్
హ్యావ్ టు బి సైలెంట్. ఇది నెక్స్ట్, రైట్? ఇది మీకు తెలుసు. హ్యాజ్ ఆర్ హ్యావ్ అనేది మీకు వాట్ ఇస్ దిస్ సింగులరా ప్లూరలా అనేది తెలుస్తుంది, రైట్? దెర్ ఆర్ సమ్ వర్బ్స్ వేర్ మీరు సింగులరా ప్లూరలా కనిపెట్టే కూడా కొంచెం ఇబ్బంది పడవచ్చు. అలాంటి వర్బ్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ హ్యాజ్ అంటే అలాంటి వర్బ్స్ ఏంటి అనేసి ఇప్పుడు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. విల్ డిస్కస్ దాట్. ఓకే, నౌ ఇదే ప్లూరల్ నౌన్స్ని తీసుకొని వాట్ డు వి సే, ఇదే ప్లూరల్, ఇవే ప్లూరల్ ఓన్లీ నౌన్స్ని తీసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ తెలుసుకుంటాం, అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకే ఇవి గుర్తుండాలి. అండ్ ఇక్కడ ఈ సెట్ వేరు అనేది ఎందుకు అర్థమైందా? ఇవన్నీ టూ వాట్ ఇస్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమన్నా కానీ ఒకటిగా యూజ్ చేసేటివి కాబట్టి సపరేట్ క్లాసిఫై చేసాం. ఇవి అలా కాదు, అందుకే ఇవి సపరేట్ క్లాసిఫై చేసాం. అండ్ ఇక్కడితో అయిపోదండోయ్, రైట్? ఇక్కడితో అయిపోదు. దీంట్లో కొన్ని ఉంటాయి, రైట్? ఆర్మ్స్. ఇవి మీరు తెలుసుకోవాలి, మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. నేను ఒకటి చెప్తా. ఆర్మ్స్ అంటే, రైట్, ఎవరైనా నీడీ పీపుల్ ఉంటారు కదా, ఆ నీడీ పీపుల్కి మీరు ఫుడ్ ఇస్తారు, లేదు ఆ ఛాన్స్ లేనప్పుడు కొద్దిగా మనీ అన్న ఇస్తారు. ఆ ఫుడ్ ఆర్ మనీ దట్ విచ్ యు గివ్ ఇట్ టు ద నీడీ పీపుల్ ఈజ్ దట్ వాట్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఆర్మ్స్. ALMS అని అంటే ఫుడ్ ఆర్ మనీ దట్ విచ్ యు గివ్ ఇట్ టు ద నీడీ ఈజ్ ఆర్మ్స్. అలా మీకు ఆర్కైవ్స్ మీకు తెలిసి ఉంటుంది, బట్ ఇంకొకసారి చెప్తా, రైట్? గవర్నమెంట్ రికార్డ్స్ క్రోనలాజికల్గా పేర్చుంటారు అనమాట, అరేంజ్ చేసి ఉంటారు. అండ్ దట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆర్కైవ్. అరియర్స్ మీకు తెలుసు, ఇఫ్ యు ఆర్ అన్ ఎంప్లాయీ. యాషెస్ మీకు తెలుసు, ఏంబర్స్ కూడా మీకు తెలుసు, రైట్? సగం కాలిని వాట్ ఈస్ దిస్ చార్కోల్ని ఏంబర్స్ అంటాం. ఓకే, నేను చెప్తే మళ్ళీ మీరేం చేస్తారు? నో, లాడ్జింగ్స్ తెలుసు, అవుట్స్కర్ట్స్ తెలుసు, సరౌండింగ్స్ తెలుసు. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. ఇక్కడే అన్నీ అయిపోయినాయి. నో, వాట్ ఆర్ యూ మెంట్ ఫర్? యూ ఆర్ మెంట్ ఫర్ అప్లయింగ్ దీస్ ప్లూరల్ ఓన్లీ నౌన్స్. ఇది చదువుకొని ఇది ఇంతే అని అంటే అంతే. నౌ ఓకే, ఇంతవరకు ఓకే. ఇది సెకండ్ కేటగిరీ ఆఫ్ ప్లూరల్ ఓన్లీ. దేర్ ఈస్ వన్ మోర్ కేటగిరీ ఆఫ్ ప్లూరల్ ఓన్లీ. లెట్ మీ డిస్కస్ దట్. దిస్ ప్లూరల్ ఓన్లీ, రైట్? ఇవి కూడా మిస్లీనియస్లోకి వస్తాయి. ఇవి ఎట్లా చెప్పలేము. ఆస్పిషియస్, బిలాంగింగ్స్, కంగ్రాచులేషన్స్, ఎర్నింగ్స్, ఆర్ట్స్, పర్టికులర్స్, ప్రొసీడ్స్, ఇది మీకు ఐడియా ఉంటుంది. రిగార్డ్స్ మీకు ఐడియా ఉంటుంది, లెటర్స్ రాస్తూ ఉంటారు, నాట్ దాట్ లెటర్స్. ఓకే, రిమైన్స్ ఐడియా ఉంటుంది మీకు. రిచెస్ ఐడియా ఉంటుంది, రూయిన్స్ ఐడియా ఉంటుంది, రూయిన్స్ పాడుపడ్డవన్నీ, రైట్? ఆర్ కాలిపోయినవి, ఎనీథింగ్. సేవింగ్స్ మీకు ఐడియా ఉంటుంది. షాంబుల్స్, ఈ రెండింటి తేడా ఏంటి తెలియాలి. టాక్టిక్స్ మీరు ఉపయోగించేటివి. థ్యాంక్స్ మనం చెప్పుకునేది. టైడింగ్స్ అంటే ఏంటో మీ హోంవర్క్. టైడింగ్స్, ట్రూప్స్ అండ్ వాల్యుబుల్స్ తెలుసు. వేజెస్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఇది వర్బ్ ఫామ్ కూడా ఉంటుంది, నౌన్ ఫామ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మిస్లీనియస్ కాన్సెప్ట్స్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం వేజెస్ అంటే ఏంటి, వేజెస్ అంటే నౌన్ ఏంటి అనేసి డిస్కస్ చేసామనుకో, యాక్చువల్ పాయింట్ అదే డిస్టర్బ్ అయిపోతుంది. మనం ప్లూరల్ నౌన్ కోసం చూస్తున్నాం, ప్లూరల్ నౌన్ మాత్రమే. వేజెస్ అనేది ఇక్కడ ప్లూరల్ నౌన్ అనేది డిస్కస్ చేస్తాం, ముందుకెళ్ళిపోతాం. నెక్స్ట్ మిస్లీనియస్ ఆర్ వర్బ్ సెక్షన్లో వేర్ ఎవర్ వీ ఫీల్ కంఫర్టబుల్ అండ్ నీడ్, దే వి డిస్కస్ దిస్. ఓకే, కానీ గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంట్. 1-to-1 లింక్. ఈ చాప్టర్ని ఇంకొక దగ్గర లింక్ చేసుకోగలుగుతున్నారు అని అంటే దెన్ యూ ఆర్ గుడ్. ఇఫ్ నాట్, నో వన్ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇన్ దిస్ ఈజ్ ఆల్ ప్లూరల్ ఓన్లీ. ఇవి కూడా కొన్ని మిస్లీనియస్లో ఉంటాయి. ఇవి మీకు చాలా ఈజీ, అందుకే ఇవి ఒక సెట్లో పెట్టా. ఇవి ఒక 2-3 మీకు ఇబ్బంది అయిపోవచ్చు, షాకిల్స్ అండ్ షాంబుల్స్ అనేటివి, బట్ మిగిలినవన్నీ మీకు గుర్తుంటాయి. అందుకే ఇవి ఈజీ కేటగిరీలోకి పెట్టా. ప్లూరల్ ఓన్లీ ఇన్నేనా సార్ అని అంటే సింపుల్. ఇంకొకటి ఉంది, ఇంకెక్కువ చెప్పను. దిస్ ఇస్ ఇట్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకు? ఇక్కడ చూడండి, అన్నిట్లో ఎస్లు ఉన్నాయి. సరే, ఎస్లు ఉన్నాయి సార్ అని అంటే అప్పుడు కొద్దిగా ప్లూరల్ అన్నట్టుగా ఓన్లీ అనేది కన్సిడర్ చేయడానికి కొద్దిగా మనకి హింట్ దొరుకుతుంది. అలాంటివన్నీ ఎస్లు అన్నీ దీంట్లో అన్నిట్లో ఎస్లు ఉన్నాయి చూడండి. మ్యాక్సిమం ఎస్లు ఉన్నాయి, అన్నిట్లోనూ ఎస్లు ఉన్నాయి. అందుకు దీన్ని కేటగిరైజ్గా ఒక దాంట్లో కేటగిరీ చేశాం. దిస్ ఈజ్ ఆల్ అగైన్ అ హోలిస్టిక్ అప్రోచ్. మీకు అర్థం కూడా కావట్లా. ఇవన్నీ ఒక దగ్గర గుంపుకి ఇట్లా చేసేసి నేను మీకు ఇచ్చేసాను అనుకోండి, నా పని అయిపోతుంది. బట్ ఐ ఇన్వెస్టెడ్ మై టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ దిస్ సో యాజ్ టు రెడ్యూస్ యువర్ టైం. మీ టైం రెడ్యూస్ కావాలి, మీ ఎఫెక్టివ్నెస్ పెరగాలి, మీ యొక్క అవుట్పుట్ పెరగాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అండ్ నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సీ హియర్, సీ హియర్. ఇవన్నీ ఎస్తో వచ్చేటివి. ఎస్తో కానటువంటివి ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? దీస్ అగైన్ క్యాటిల్, క్యావెలరీ, ఇవన్నీ ప్లూరల్ ఓన్లీ. ఓన్లీ అనే పదానికి ఎప్పుడు వాల్యూ ఇస్తారు? ఇప్పుడే. క్యావెలరీ ఇస్ అ ప్లూరల్ ఓన్లీ. చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఓన్లీ. ఇది మీకు ఐడియా ఉంది కాబట్టి చైల్డ్ అని చెప్తారు. క్లెర్జీ అంటే ఏంటో మీకు ఫస్ట్ తెలుసా? తెలియకపోతే తెలుసుకోవాలి. ఇది మినిమం థింగ్ దట్ విచ్ యూ నీడ్ టు హ్యావ్. రేపు పొద్దున క్లెర్జీ అని వచ్చింది అనుకోండి, ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే ఇది వాట్ ఇస్ దిస్ ఐఎమ్ లింకింగ్ విత్ క్లోజ్ టెస్ట్ ఆల్సో. క్లోజ్ టెస్ట్ ఆప్షన్స్లో క్లెర్జీ అనేది ఒకటి ఉంటుంది. వాట్ డూ యూ సే? ఆ ఆప్షన్కి క్లెర్జీ అనే మీనింగ్ కరెక్ట్ అయితే మీకు ముందు మీనింగ్ తెలుసా? మీనింగ్స్ ఆర్ అగైన్ వొకాబ్లో వస్తే
యూ కాంట్ ఈవెన్ ఎస్టిమేట్ విచ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ అనేసి. ఇఫ్ ఐ టెల్ యూ దట్ 120 మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తే అది మీకు నచ్చుద్ది. నా నేను నా హార్ట్ అండ్ బ్లడ్ పెట్టేసి నేను మీకు ఇంట్రెస్టింగ్గా చెప్పాలి, నా ఇంట్రెస్ట్ నా వద్దు అవన్నీ కదా. నా క్లర్జీ, ఫోక్, ఇన్ఫాంట్రీ, పెజెంట్రీ, పీపుల్, పోలీస్, పౌల్ట్రీ, వర్మిన్. ఇక్కడ మీకు వర్మిన్ అనే కాన్సెప్ట్ తెలుసా? వాట్ ఈస్ దిస్? అండ్ క్లర్జీ అంటే ఏంటి? రైట్, ఇవన్నీ మీకు తెలియాలి. మోర్ ఓవర్ పెసెంట్ మూమెంట్స్ అనేవి మీకు మోడర్న్ హిస్టరీలో చదువుతూ ఉంటారు. పెసెంట్రీ ఏంటి లింక్ చేసుకోండి. పీపుల్ ఇది మీరు చదివింటారు, పీవైక్యూస్ బిట్. మిగిలినవి కూడా గుర్తుండాలిగా, అందుకే దీన్ని నీట్గా ఒక కేటగిరీలో పెట్టాం. ఇక్కడ ఎస్సులు ఉండవు. పోనీ క్యాటిల్ అనేది ప్లూరల్లా కాదా అనేది గుర్తుపట్టేకి మనకు అవకాశము లేదు. పోనీ హింట్ చేసుకుందామంటే ఏమీ లేదు. జస్ట్ మియర్ బై నోయింగ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ యూ క్యాన్ రిమెంబర్ అండ్ యూ క్యాన్ రికగ్నైజ్ ఇట్ యాజ్ అ ప్లూరల్ నౌన్. అలాంటి ఒక కేటగిరీ చేసే అవే ఇవి. యూ హ్యావ్ టు రైట్ దీస్ అండ్ ఓకే, దిస్ ఇస్ ఇట్. ఇంతకు మించి ప్లూరల్ ఓన్లీ ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఓన్లీగా మాత్రం ఇవే చాలు. నో యూ సీ హియర్, cavalry is the only means of transport. Then cavalry is the only means of transport. Then next, suppose cavalry are important during డ్యూరింగ్ వార్స్. ఇప్పుడు చెప్పండి, క్యావెలరీ ఈజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, దెన్ కరెక్టా కదా? క్యావెలరీ ఆర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ వార్స్, కరెక్టా కదా? ఈ రెండిటికి ఆన్సర్ మీరు కరెక్ట్గా చెప్పండి నాకు, సో దట్ ఐ కమ్ టు నో వెదర్ యూ అండర్స్టూడ్ ద థియరీ ఆర్ నాట్. ఇట్ ఈస్ అగైన్ నేను చెప్పేది ఏంటి, ఇవన్నీ థియరీ రైట్. నేను మళ్ళీ చెప్తాను మీకు కావాలంటే. ఇక్కడ ఎక్కడ ఉంది క్యావెలరీ ఎక్కడ ఉందో, ఇక్కడ ఉన్నాను కదా రైట్. క్యావెలరీ అనేది ప్లూరల్ ఓన్లీగా మాత్రమే యూజ్ చేయబడుతుందని మళ్ళీ హింట్ ఇస్తున్నా రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ యూ టెల్ మీ నౌ వెదర్ దిస్ క్యావెలరీ ఈజ్ తప్ప కరెక్టా? తప్పైతే ఎందుకు, కరెక్ట్ అయితే ఎందుకు? నాకు ఎందుకు అనే పదం కావాలి. ఇఫ్ యూ ఆర్ జెన్యున్. నేను ఇవన్నీ నిజంగా కావాల్సింది, ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ అవుట్ ఓన్లీ ద జెన్యున్ పీపుల్. ఇది కూడా కరెక్టా తప్ప అనేది నాకు కరెక్ట్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో అవసరం లేదు. నాకు తెలుసు ఎస్ ఆర్ నో. నాకు కావాల్సింది మీకు ఎందుకు అనిపించింది అనేది కావాలి, సో దట్ ఐ కెన్ డెలివర్ యూ బెటర్ అండ్ ఐ కెన్ నో యూ బెటర్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. యూ ఆల్సో కమెంట్ ఇన్ అ చాట్ బాక్స్ వెదర్ దీస్ ఆర్ ఓకే ఫర్ యూ అండ్ లెట్ ద టైమ్ డ్యూరేషన్ బీ ఇంక్రీస్డ్ ఆర్ నాట్ అనేది మీరు ఒకసారి చెప్తే నాకు అర్థమవుతుంది. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే, బాయ్.